చదవండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కపాలమనబడిన స్థలము పుట్టినోళ్ళలో మనకి కల్వరి అనే పేరు కనబడతా ఉంటుంది అనమాట. కపాలమనబడిన స్థలానికి మరొక పేరు ఏంటంటే కల్వరి స్థలము. అక్కడ ఆయన ఏం చేశారంటే సిలువ వేయడం జరుగుతూ ఉంది. కుడి పక్కన ఒకరిని ఎడమ పక్క ఒక వీళ్ళెవరు నేరస్తులు అని మనకు కనబడతా ఉంది. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయము 17-18 కూడా చదువుతారు. ఈ వాక్యం కూడా చదివిన తర్వాత 17-18 దగ్గరమ్మా చదవండి. యోహాను 19వ అధ్యాయం 17-18 వచ్చిన కపాల స్థలమున చోటికి వెళ్ళెను. ఎబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపు ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. గమనించండి, ఈ యొక్క భయంకరమైన మేకులు యేసయ్య యొక్క చేతులను అలాగే పాదాలను సిలువలో ఏం చేసేయండి, బంధించాలి. లోకమంతా కూడా ఆయనను అపరాధిగా చూసినప్పుడు ఆయనకున్న నిజానికి ఆ మేకులు కానీ ఆ కాలంలో చేతులలో ఆయన సిలువపై వచ్చగలిగాయా? వచ్చలేకపోయాయి. ఎందుకు మరి ఆయన సిలువ మీద ఎక్కవలసి వచ్చింది? ఎందుకనంటే మన మీద ఆయనకున్న ప్రేమ చాలా గొప్పదండి. ఎందుకు ఆయన అంత ప్రేమ మన మీద కనపరుస్తున్నాడంటే మన చేతుల ద్వారా అక్రమ క్రియలను, మన పాదముల ద్వారా మనం నడిచిన చెడు నడతను బట్టి పరిహారంగా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే శిలువ మీద ఆయన దేహాన్ని నలగగొడతా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చదివితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుడు చేసిన పాపము వలన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? మరణానికి కొనిపోబడతా ఉన్నాడు. మనిషి నిత్యము కూడా జీవించాలనేది దేవుని యొక్క హృదయం ఆశయం. దేవునికి స్తోత్రం కలుగును. మనిషి యుగ యుగాలు ఆయనతో కలిసి జీవించాలనేది దేవుని ఆశ. అందుకనే మానవుని తన స్వరూపంలో తన పోలికలో చేసుకుంటే మానవుడు తన స్వయంకృత అపరాధం వలన, ఈ లోకాశల వలన పాపములో పడిపోయి నిత్య నరకానికి లోనవుతున్న మానవుడిని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే ఆయనే తన శరీరం మీద ఆ పాపపు మ్రానును ఆయన మోయడానికి ఇష్టపడ్డాడండి. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత నీకేంటి ఇప్పుడు స్వస్థత. ఈరోజు నీ రోగం నుండి నువ్వు విముక్తి పొందగలుగుతున్నావంటే ఆయన పొందిన గాయాలేనండి. ఆ గాయాలలో కాలిన రక్తము ఈరోజు మానవుని శరీరాన్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతారు. పరిశుద్ధత ఎలా వస్తుందంటే తనకు తానుగా నీకు నీవే ప్రయత్నం చేసుకుంటే వచ్చేది కాదు, నీకు నీవే పొందుకుంటే వచ్చేది కాదు. నీ జీవితంలోనికి ఆ పరిశుద్ధత తీసుకురావడానికి ఒక వ్యక్తి తన జీవితాన్ని క్రయధనముగా అర్పించవలసి వచ్చింది. నీ శరీరంలో స్వస్థతను నీకు కలగ చేయడానికి ఆయన శరీరం నాగటి చాడవలే దున్నబడ్డదండి. ఇదే పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతారా? క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక
అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమీ లేక ఉండును. మనకు పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అందరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరు కూడా అట్టి మనసుని ఏం చేయాలంట? ఆయుధంగా చేసుకుంటాము. ఈరోజు చాలా మంది యేసు రక్తంతో ప్రభువు కడిగి ఆ గోల్గోతా కొండ మీద మధ్యాహ్నము ఆయన 3 గంటల వరకు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ మండుటెండలో నీ కొరకు నా కొరకు అంతగా శ్రమ పడితే ఈ రోజు మనిషి ఏం చేస్తున్నాడంటే తన ఇష్టాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇన్ని ప్రసంగాలు, ఇన్ని మాటలు, ఇన్ని వాక్యాలు ఏమైపోతున్నాయి? ఈరోజు రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు ఎన్నో మాటలు ఈరోజు చాలా మంది వింటా ఉంటారు. కానీ వేటిని విడిచిపెట్టలేకపోతున్నారంటే పోకిరీ చేస్తారు విడిచిపెట్టలేకపోతున్నారు, దురాశలు విడిచిపెట్టలేకపోతున్నారు, మద్యపానములు విడిచిపెట్టలేకపోతున్నారు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఏం చేస్తారంటే అన్యుల ఇష్టమును నెరవేరుస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఇక మీదట మనుజాశను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారముగానే నడుచున్నట్లు పాపముతో జోలికనేమి మీకు ఏముండకూడదు అంటున్నాడు. పాపముతో మీకు జోలి, పాపముతో మీకు సహవాసము, పాపముతో స్నేహము మీకు ఉండకూడదని దేవుని లేఖనం హెచ్చరిస్తా ఉంది. ఇప్పటి వరకు తిరిగిన జీవితం చాలు, గతించిన కాలము ఇక చాలు అని దేవుడు ఈ శిలువ శ్రమల ద్వారా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. గతించిన కాలం చాలు. మనము లోకానికి ప్రత్యేకంగా ఉండాలండి. దేవుడు మనం ఒక ప్రత్యేకమైన పిలుపుతో మనం ఎన్నుకున్నాడు. ఒక దర్శనం ఇచ్చాడు. దర్శనం ఉందా లేదా నీకు? ఎంతమందికి దర్శనం ఉంది? ఎంతమంది దేవుడు దర్శనం ద్వారా మీతో మాట్లాడి ఉన్నాడు? మాట్లాడేదా? హలో, హల్లెలూయా. దేవుడు నీకు దర్శనం ఇచ్చి ఆయన పిలుపు ద్వారా నువ్వు ఎన్నుకోబడిన వాడు అయితే ఇదిగో ఈ కింద చెప్పిన వాటికి నువ్వు ఎప్పుడు కూడా తల వంచవు. యేసుక్రీస్తు ఆయన మేకులతో అనే శరీరాన్ని ప్రారంభించాడు. ఒకసారి నీ హృదయ నేత్రాలను తెరిచి ఆయన శిలువ శ్రమను కానీ నువ్వు గమనించగలిగినట్లయితే నీ సహవాసం ఎవరితో ఉంటుందంటే దేవుడితోనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. గొల్గొతా అనేది ఒక చారిత్రాత్మకమైన ఒక సాక్ష్యం అండి. అరామిక్ భాషలో గొల్గొతా అని పిలిచారు. దీని అర్థం ఏంటంటే బుర్రే. గొల్గొతా అనే మాట అర్థం ఏంటి తెలుసా? బుర్రే. లాటిన్ భాషలో కల్వరి అని అంటారు. చరిత్రకారుల ప్రకారం దీని గురించి మనం ఆలోచన చేస్తే ఇది ఒక పాత సున్నపు రాయి కలిగిన ఒక క్వారీ అండి. కాలక్రమేణా ఏమైపోయిందంటే ఆ కొండ ఆ క్వారీ తరిగిపోయి ఒక పుర్రే ఆకారంలోకి మార్చబడ్డదన్నమాట. ఈ యొక్క గోల్గొతా కొండను రోమన్ సైనికులు దేని కొరకు వాడేవారంటే ఉరి శిక్షకు వేదికగా దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకయ్యా దీన్ని ఉరి శిక్షకు వేదికగా వాడారంటే ఇది యెరూషలేము ప్రాంతానికి ప్రధాన రహదారి దగ్గర ఉండే ఒక ప్రాంతం అన్నమాట. ఆ దారి గుండా వెళ్తున్న వారందరూ కూడా ఆ కపాలం అనే ఆ పుర్రె ఆకారం ఉన్న కొండను చూసినప్పుడల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉండేవారు అన్నమాట.
ఇంకొక విషయం ఏంటంటే అందరికీ అది కనబడే ప్రాంతంగా ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశారంటే ఒక బలి పశువుగా మానవులందరూ చేసిన పాపము నిమిత్తమై పాప పరిహారార్థముగా యేసుక్రీస్తును పట్టణానికి వెలుపల తీసుకొచ్చి యేసుక్రీస్తుని ఏం చేశారంటే ఆ గోల్గొతా కొండ మీద సిలువలో ఆయన వేలాడదీస్తున్నాడు. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదివితే అక్కడ ఈ మాట మనకు కనబడతా ఉంటది. ఎబ్రీ పత్రిక 13. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఎక్కడైనా కవిని ఎదుట ఆయనను శ్రమ పెట్టారు. కవిని ఎదుట యెరూషలేములోనికి రావాలంటే ఈ స్థలము, ఈ ప్రధాన రహదారి, ఈ గోల్గొతా అనే ప్రాంతం, ఈ ప్రధానమైన రహదారిలో నుండి యెరూషలేములోనికి ప్రవేశించేవారు ప్రజలు. ఇప్పుడు ప్రధానమైన రహదారి నుంచి వచ్చేవారు అందరూ కూడా ఎవరిని చూస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడదీయబడి ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నారు. నేను మొన్న కూడా చెప్పాను కదా, మానవుడు చేసిన దురుద్దేశం బట్టి, దుర్నీతిని బట్టి ఆయన ఏం చేయబడ్డాడండి? సిలువలో ఎత్తైన స్థలంలో ఆయన వేలాడదీయబడ్డాడు. స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడకై ఆయన గవిని వెలుపట శ్రమ పడుతూ ఉన్నాడండి. ఎంత ఘోరమైన అవమానం ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక ప్రధాన రహదారిలో రోడ్డు పక్కన ఒక వ్యక్తిని సిలువ వేసినప్పుడు ఆ రోడ్డు వైపు వెళ్తున్న వారందరూ కూడా ఆయన చూసినప్పుడు ఎంత అవమానం కలుగుతుంది, ఎంత తలగొట్టేసిన పనది. అయినా కూడా ప్రభు దేని కోసం ఆయన అంతగా శ్రమ అనుభవించాల్సిన అవసరం ఏర్పడదంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోలేవని ఆయనే నిన్ను పరిశుద్ధపరచగలడని ఆయన ఊరి వెలుపటకు తీసుకొచ్చి బాహాటముగా ప్రజలందరూ చూస్తుండగా ఆయన సిలువ వేస్తా ఉన్నారు. మూడవ విషయాన్ని మీరు గమనిస్తే రోమన్లు అనుసరించిన అత్యంతమైన ఘోరమైన క్రూరమైన శిక్ష ఏంటంటే పురావస్తు ఆధార ప్రకారం గమనించినప్పుడు యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి ఉపయోగించిన మేకును మీరు గమనిస్తే 7 అంగుళాల నుండి 9 అంగుళాల పొడవున్న చతురాస్రాకారం అనగా తల ఆకారం, పురే ఆకారం కలిగిన మేకులు. ఆ మేకులను అరచేతుల్లో కాకుండా ఎక్కడ ఎదుగుంటారు తెలుసా? అరచేతుల్లో మేకులు కొడితే శరీర బరువంతటిని కూడా ఆ అరచేతులు మోయలేవని యేసుక్రీస్తు ప్రభు వారిని మణికట్టు చూసారా? మణికట్టులో ఆయన మేకుల మీద వేలాడదీస్తున్నారు. ఆ మణికట్టు మీద మేకులతో కొట్టి వేలాడదీస్తున్నప్పుడు ఆయన శరీరంలో నరాలన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే ఒక్కసారిగా అవన్నీ కూడా దగ్గరగా అయిపోయి చాలా విపరీతమైన రక్తస్రావం అనేది తన శరీరం నుండి బయటకు వస్తూ ఉంటా ఉంది. రెండవది ఏంటంటే పాదము మీద పాదము పెట్టి తుప్పు పట్టిన ఆ పొడవాటి మేకును ఆయన పాదములలోనికి దిగగొడతా ఉన్నాడు. ఇంగ్లీష్ లో హిల్ బోల్ అనే మాట రాయబడ్డది అన్నమాట. ఆయన పాదములలోనికి మేకును దిగబడినప్పుడు, ఆయన పాదాలలోంచి దిగబడిన మేకును పడినప్పుడు ఆయన శ్వాస పీల్చుకోవడానికి ఆయన శరీరం అంతటి బలాన్ని ఉపయోగిస్తున్నాడండి. ఎప్పుడైతే ఆ పాదములో మేకు దిగబట్టబడదో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆయనకు చాలా కష్టమైంది. 22వ కీర్తన 16వ వచనం చదివితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను. ఈ మాట అండి క్రీస్తుకు 1000 సంవత్సరాల క్రితము ముందే ఈ మాట రాయబడ్డది. యేసుక్రీస్తుకు ముందే 1000 సంవత్సరాల కంటే ముందు ఈ మాట రాయబడ్డది. ఏ మాట?
కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు. వారు నా చేతులలో నా పాదములలో. నిన్ను నన్ను ఆయన నీతిగా మార్చడానికి, ఆయన పరిశుద్ధతలోనికి మనల్ని మార్చడానికి, ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని మార్చడానికి, ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు 1000 సంవత్సరాల కంటే ముందే ఈ మాట ప్రవక్తలు ప్రవచించారండి. కానీ ఈరోజు చాలా మందికి సిలువ అంటే చులకనిపోయింది. ఆ నీతిమంతుడై ఉండి ఇద్దరు నేరస్తుల మధ్యలో ఆయన ఏం చేస్తున్నారు? సిలువ వేశారు. రోమ యొక్క చట్ట ప్రకారం ఒక రాజద్రోహానికి లేదా భయంకరమైన నేరస్తులకి విధించే శిక్ష ఇది. ఇద్దరు నేరస్తుల మధ్యలో ఒక నిరపరాధిని పెట్టి ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. ఎందుకయ్యా ఆయన అలా సిలువ వేశారంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట కనబడుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. కావున గొప్పవారితో కళ్ళతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను. ఎలాగనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణము దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరపరాధి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని అపరాధుల మధ్య ఉండడం ద్వారా ఆయన మనం ఏం చేశాడండి? నీతిమంతులుగా మార్చాడు. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను. ఎవరితో పంచి పెట్టాడండి? గొప్ప వారితో. ఈరోజు గొప్ప స్థితిలో మనం ఉండడానికి కారణము ఆయన నిరపరాధి నుండి అపరాధము చేసిన వారి మధ్యలో ఎందుకయ్యా వేలాడబడ్డాడంటే నిన్ను నన్ను గొప్ప స్థితిలో. ఈరోజు సమాజంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు అంత గౌరవం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ వెనకాల డబ్బును బట్టో, నీకున్న పరపదను బట్టో, నీకున్న అందాన్ని బట్టో, విద్యను బట్టో కాదండి. ఆయన అపరాధుల మధ్యలో వేలాడదీయబడ్డాడు కనుకని నిరపరాధి అయిన ఆయన పాపుల మధ్యలోకి చేర్చబడ్డాడు. నీకు ఒక గొప్ప ఘనత ఉండాలి. ఈరోజు నీకు ఇచ్చిన ఘనత నువ్వేం చేయకూడదు? పాడు చేసుకోకూడదు, పాపులతో కలవకూడదు, ప్రత్యేకించబడిన వాడవని ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడండి. ఆయన అంత గొప్ప త్యాగం చేస్తే ఈరోజు చాలా మంది సహవాసాలు ఎవరితో ఉంటా ఉన్నాయంటే పాపులతో ఉంటా ఉన్నాయి. పాపులతో సహవాసం చేస్తాం. మన సహవాసం పాపులతో కాదండి. యేసు శిలువ శ్రమ నీకు అర్థమైతే ఈ రోజు నుంచి ఈ సహవాసము దేవుడితో ఉండును గాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం కూడా చదివితే అన్యాయపు తీర్పు నొందిన వాడై అక్కడ కొనిపోబడెను, మొత్తబడిన కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఆలోచించండి. ఏమంటాడండి? అతని తరము వారిలో ఎవరికి కూడా ఆయన చేసిన త్యాగం ఎవరికి కూడా ఏం చేయట్లేదు, అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆత్మీయ నేత్రాలను సాధనగా ఏం చేసేసాడు? ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే కదా ఆయన చూడగలరు. ఆత్మీయ నేత్రాలతో దేవుని చూసినప్పుడు ఆయన చేసిన త్యాగం ఏంటో నీకు అర్థమవుతుంది. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఎక్కడి నుంచి కొట్టివేయబడనండి? సజీవుల భూమిలో నుండి. ఇంగ్లీష్ లో స్పిరిచువల్ డెత్ అంటారు. చేతులు మరియు పాదాలు మేకులతో కొట్టబడడం వెనుక అసలైన కారణం ఏంటంటే ప్రియమైన వాడరా, అక్రమ సంపాదన. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? సంపాదించుకుంటున్నారు. న్యాయంగా సంపాదించేవాడికి రోజులు ఇవ్వండి. ఈరోజు
యథార్థంగా సంపాదించబడి రోజు కనబడడం లేదు. అన్యాయమే, ఎక్కడ చూసినా అక్రమమే. ఈరోజు చాలా మంది స్ట్రింగ్ అని డ్రింక్ తెలుసా? స్ట్రింగ్ బాగా తాగుతా ఉంటారు వాళ్ళందరూ కూడా. చాలా మంది తాగుతా ఉంటారు కదా స్ట్రింగ్. అది ఎలా తయారు చేస్తారు తెలుసా? మనం చూపిస్తున్నారు. పాత చేస్తామని తీసుకొచ్చి టమాటా ఒక మురికి నెలలో కడిగేసేసి ఒక రంగు డబ్బా ఉందండి, గోల్డ్ స్పాట్ రంగు డబ్బా, పాత రంగు డబ్బా. దాన్ని ఎంత మందు తీసుకుని ఒక నెలలో కలిపేసేసి దాన్ని పోసేసి మంచినీళ్ళు పోసి గ్యాస్ తీసేస్తున్నాడు. దాని మూత సీరియస్ చక్రాన్ని తీసేస్తున్నాడు. అంతే. అది స్ట్రింగ్. అది తాగితే ఏమొస్తుందంట? బాగా రాదు, క్యాన్సర్ రోగాలు వస్తాయి. వైద్యులు దాన్ని టెస్ట్ చేసినప్పుడు అందులో పుష్కలంగా క్యాన్సర్ కణాలు చాలా. ప్రభుత్వం బ్యాన్ చేస్తుందా? అన్యాయం, అక్రమ సంపాదనలు. ఈరోజు మనిషి చాలా ఎక్కువైపోయింది. దాహంతో ఉంటా ఉన్నాడు. హింస పరిహారంగా క్రీస్తు యొక్క హస్తాలు సిలువకు బంధించబడ్డాయి. దేవుని హస్తాలు మనల్ని రక్షించడానికి ఆయన హస్తం ఏమైందంటే మేకులతో కొట్టబడ్డదండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం అంటాడు, 59వ అధ్యాయం, రక్షింపనేరకయుండునట్టు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్టు మీ దోషము మీకును మీ దేవునికి అడ్డముగా. ఏంటండి? రక్షింపనంత నేరకయుండునట్టు ఆయన హస్తం ఎప్పుడు కూడా, ఆయన ఎప్పుడు కూడా నీ ప్రార్థనలు త్రోసివేసే దేవుడు ఎంత మాత్రం కాదండి. నువ్వు చేసిన పాపములు, నీవు నడచిన చెడు నడతలే ఈరోజు ఏమవుతున్నాయంటే దేవునికి నీకు అవి అడ్డుబండగా మారిపోయాయి. ఈరోజు ఆ అడ్డుబండలన్నింటినీ కూడా తొలగించబడాలంటే నిన్ను నీవు నిజంగా నీ చేతులను ఆయన దగ్గర, ఆయన పాదాల చెంత చేరునే చేయాలి. ప్రతిరోజు కూడా కడుగుకోవాలి. దావీదు ఎలాగైతే విశ్వముతో నా పాపమును కడిగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను. ఈరోజు ఉదయకాలం కూడా దేవుడు మాట్లాడాడు కదా, వేకువజాముని ఆయన ఏం నేర్చుకుంటున్నాడండి? దేవుడి వైపు చూస్తున్నాడు. ఆయన కృపా వార్త వైపు ఆయన ఆశ కలిగి ఎదురు చూస్తా ఉన్నాడు. ఈరోజు నీకుందా ఆశ? నీకు ఆయనకు మధ్యలో ఉన్న పాపం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నప్పుడు దాన్ని విడిచి కట్టడానికి నువ్వు ఇష్టపడేవాడుగా ఉన్నది. చివరిగా కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే, కొలస్సీ 2వ అధ్యాయం 14వ వచనం, 2:14. కొలస్సీ, మరియు అపరాధముల వలనను శరీరము సున్నతి పొందగలుగుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నాను. ఒకటి ఏంటంటే, ఆ భయంకరమైన వ్యాధులను కూడా యేసు ఒక్క మాట కూడా ఎందుకు ఆయన పలకలేదు? మొదటి ప్రశ్న. రెండవదిగా, మన చేతులతో పాదాలతో చేసిన పనులలో క్రీస్తు రక్తము విలువను మనము ఎలా కాపాడుకోగలం? మూడవది, సిలువపై మేకులను యేసును ఆపలేదు, కానీ ఆయన ప్రేమ మనల్ని ఆపింది. దీనిపై అభిప్రాయం ఏంటి? ఆలోచించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఈ 3 మాటల విషయంలో నీకు ఆలోచన ఒక వస్తువు వచ్చినట్లయితే ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమైంది. ఆయన ఎన్నడూ కూడా నువ్వు విడిచిపెట్టవు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, జకర్యా అంటాడు కదా 11వ అధ్యాయం 6వ వచనం, ఒక మాట చదివేసి ప్రార్థనలోకి వెళ్దాం.
జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. జకర్యా 13:6. నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీదను నేను నా హస్తం ఉంచుదును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు సర్వ మానవాళిని రక్షించిన ఈ యొక్క గొర్రెలన్నింటినీ కూడా చెదరగొట్టడానికి సాతానుగాడు ఏం చేశాడండి? కాపరిని ఏం చేశాడు? హతము చేయడానికి ఇష్టపడ్డాడు. గొర్రెలను చెదరగొట్టాలి. ఎందుకంటే కాపరి అనుబంధంతో ఉన్న గొర్రెలు, కాపరి ఉన్నప్పుడు గొర్రెలు ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాపరి యొక్క ఆ యొక్క భద్రతలో ఉన్న గొర్రెలు ఎవరు కూడా ముట్టుకోలేరని చెప్పి ఇప్పుడు కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని సాతానుడు ఏం చేశాడండి? సిలువకు అప్పగించాడు. ఈరోజు కాపరు లేని గొర్రెల వలె లోపల అనేక మంది తిరుగుతూ ఉంటున్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతులకు గాయములు లేవని అడగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నీ ఉండగా నాకు కలిగిన గాయములను యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? సమాధానం ఇస్తూ ఉంటున్నారు. ఈ రాత్రి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఆయన గాయాలలో వచ్చిన కార్యం రక్తం ద్వారా నీకు విమోచన కలిగిన సంగతి గుర్తుపెట్టుకో. మళ్ళీ నీ పాదాలు ఎక్కడికి పోకూడదంటే పాపపు జోలికి, అపవిత్రమైన స్థానంలో నువ్వు ఉండకూడదు. త్రాగుబోతుల విధులలో కానీ, అల్లరితో కూడిన ఆటపాటలలో కానీ నీవు ఉండడానికి ఇష్టపడకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మన సహవాసం పరిశుద్ధులతో ఏర్పరచుకుందాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు అందరికీ కూడా దయచేయను గాక. ఆమె అందరూ కూడా తరలి వచ్చుదాం. అందరూ కూడా కళ్ళు వస్తుందాం. ప్రభు మన కొరకు ఆ గోల్గోతా కొండ మీద, ఆ ప్రధాన రహదారిలో బాహాటముగా అనేకలకు వేడుకగా ఆయన మార్చబడ్డాడు. ఎందుకంటే నేను నీతిమంతురాలుగా చేయడానికి ఆయన చూపించిన ప్రేమను నిర్లక్ష్యం చేయక ఇంకా 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 మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళదాం. మనం ప్రతిరోజు దేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మనం అందరూ ప్రార్థన నడిపిస్తున్నాడు కదా, కూడా ఏం చేద్దాం. దేవుడు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. 1 నిమిషాలు మనం